హాయ్ ఆల్, వెల్కమ్ టు ఐరెక్కిన్ ఛానల్. ఈరోజు మన ఐరెక్కిన్ ఛానల్లో సెకండ్ వీడియో ఎవరు పార్ట్ 2. ఈ ఎవరు పార్ట్ 2 అర్థం అవ్వాలంటే కిందన్న లింక్లో ఎవరు పార్ట్ 1 వీడియో ఉంది. అది చూస్తే కానీ ఎవరు పార్ట్ 2 వీడియో అర్థం కాదు. సో ఎవరు పార్ట్ 1 వీడియో చూసేసి అండ్ పార్ట్ 2 వీడియోని కంటిన్యూ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ వాచ్ ఎవరు పార్ట్ 2 వీడియో. కిరణ్ని చంపింది తన బిజినెస్ పార్ట్నర్స్ అని తెలుసుకున్న పోలీసులు ఈ కేసుని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ప్రతి క్షణం ఆ బిజినెస్ పార్ట్నర్స్ గురించి ఒక్కొక్క నిజాలు బయటకు వస్తూ ఉంటాయి. అవన్నీ ఒక ఫైల్లో కేసుని ఫైల్ చేసి ఎలా అయినా వీళ్ళకి శిక్ష కలగాలని పోలీసులు అనుకుని ఈ కేసులో ఏమేమి జరిగాయి అని చెప్పి అందరికీ తెలియజేయడానికి కోసం ఆ కిరణ్ ఫ్యామిలీ మెంబర్స్ని, మీడియాని, వెల్ విషర్స్ని అందరినీ కమిషనర్ ఆఫీస్కి రమ్మంటారు. ఇంతలో ఈ న్యూస్ అన్నీ తెలుసుకున్న కిరణ్ ఫ్యామిలీ మెంబర్స్, మీడియా, వెల్ విషర్స్ అందరూ కమిషనర్ ఆఫీస్కి వస్తారు. ఇంకా కమిషనర్ ఆఫీస్కి వచ్చాక కానిస్టేబుల్స్ వీళ్ళందరినీ మీడియా హాల్కి వెళ్ళండి అని చెప్తారు. సో వీళ్ళు కూడా మీడియా హాల్లోకి వెళ్ళి ఈ కేసు గురించి ఏ నిజాలు చెప్తారని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఈ కేసుని డీల్ చేస్తున్న ఏసీపీ రవి దగ్గరికి ఇంకొక కానిస్టేబుల్ వెళ్ళి అకిరణ్ గారి ఫ్యామిలీ మెంబర్స్, మీడియా అందరూ వచ్చారు అకిరణ్ గారి కేసులో ఏం జరిగింది అని తెలుసుకోవడానికి అని చెప్తారు. ఏసీపీ రవి అందరికీ చెప్పడానికి కోసం మీడియా హాల్కి వచ్చి స్టేజ్ మీద ఎక్కి కూర్చొని ఉంటారు. అప్పుడే ఒక రిపోర్టర్ వచ్చి అంటుంటాడు, ఏంటి అంటే, సార్ అకిరణ్ గారి కేసు మీరే డీల్ చేశారని చెప్పారు. ఇంత కొద్ది సమయంలో అకిరణ్ గారి కేసు డీల్ చేసేసారు. సో అకిరణ్ గారిది మీరు మర్డర్ అంటున్నారు, కానీ ఫ్యామిలీ మెంబర్స్ న్యాచురల్ డెత్ అంటున్నారు. ఏది నిజం అని ఒక రిపోర్టర్ అడగగానే ఏసీపీ రవి జస్ట్ ఏమి ఆన్సర్ చేయకుండా అకిరణ్ గారి కేసు ఇది మర్డర్, మేము బాడీని రీపోస్ట్ మార్టం చేశాము, దాంట్లో అకిరణ్ గారి బ్లడ్లో ఉన్న పాయిజన్ తన ఓన్ హౌస్లో ఉన్న పాయిజన్ ఒకటే అని తెలియడం వల్ల ఈ కేసు ఇంకొంచెం మలుపులు తిరిగాయి. ఈ కేసులో ఈ ఒక్క మర్డర్ కేసే కాదు, చాలా థింగ్స్ బయటకు వచ్చాయి, అది అకిరణ్ గారి డెత్ వల్లే అని ఏసీపీ రవి చెప్తాడు. అప్పుడు రిపోర్టర్స్ అందరూ షాక్ అయ్యి ఎవరు సార్ అకిరణ్ని మర్డర్ చేశారు, మర్డర్ చేయాల్సిన అవసరం ఏముంది అని ఒక రిపోర్టర్ మళ్ళీ ఒక క్వశ్చన్ చేస్తారు ఏసీపీ రవి గారికి. ఆయన చంపింది ఎవరో కాదు, తన వెల్ విషర్సే, తనకి చాలా క్లోజ్ అయిన వాళ్ళే అని చెప్పి అంటారు. ఇంకా మళ్ళీ రిపోర్టర్ ఎవరు సార్ వాళ్ళ పేర్లు చెప్పండి అని చెప్పి అనగానే ఇంకా ప్యారలల్గా ఎవరైతే హత్య చేశారో ఆ ఇద్దరు చాలా భయపడిపోతూ ఉంటారు. ఏంటి మనం చాలా లైక్ మొత్తం ఎవరికి ఏం తెలియకుండా మనం ఈ మర్డర్ చేసాము, ఎవరికి మూడో కంటికి కూడా అనుమానం రాకుండా చేసాము, వీళ్ళకి ఎలా తెలిసిపోయింది, ఒకవేళ మనమే అని తెలిసిపోతే మనల్ని చంపేస్తారు, మనల్ని జైలుకి పంపించేస్తారు, అందరి దృష్టిలో మనం బ్యాడ్ అయిపోతాము, ఎలా అయినా తప్పించుకోవాలి అని చెప్పి స్లోగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఏసీపీ రవి ఇలా జరుగుతుందని అనుమానంతోనే ఆల్రెడీ మీడియా హాల్ని లాక్ వేసేస్తారు కాబట్టి వీళ్ళ డోర్ దగ్గరికి వెళ్ళి కంగారులో ఒక సౌండ్ చేసేస్తారు. ఆ సౌండ్ వైబ్రేషన్ అయ్యి ఆ మీడియా హాల్ మొత్తం ఫోకస్ అంతా ఆ రూమ్లోనే ఉంటుంది. సో అందరూ ఆ ఫేసెస్ని చూసేస్తారు, ఏంటి వీళ్ళు ఇక్కడ ఉన్నారు అని అంటారు. అప్పుడు ఏసీపీ రవి మైక్ తీసుకుని ఎవరో చంపారు అని అడుగుతున్నారు కదా, అది ఎవరో కాదు, ఆ డోర్ దగ్గర నుంచి ఉన్న ఇద్దరు అని చెప్తాడు. అప్పుడు అందరూ షాక్ అవుతారు. ఇంతలో అకిరణ్ గారి పెద్ద కొడుకు పైకి లేచి, ఏం మాట్లాడుతున్నారు రవి, మీకు తెలుసా వాళ్ళ గురించి, వాళ్ళు మా నాన్న బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళు ఎందుకు హత్య చేస్తారు అని చెప్పి ఇలా ఒక క్వశ్చన్ని అకిరణ్ పెద్ద కొడుకు రవిని అడుగుతాడు. ఇంకా ఏసీపీ రవి కూడా, నేను చెప్పింది నిజం, సాక్ష్యాలు లేకుండా నేను ఎటువంటి అబద్ధం చెప్పలేదు, నిజంగా అకిరణ్ గారిని చంపింది వీళ్ళే, ఈ అకిరణ్ మర్డర్ కేసు ఒకటే కాదు, వీళ్ళ మీద చాలా కేసెస్ పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ అకిరణ్ గారి మర్డర్ కేసు వల్లే సాల్వ్ అయ్యాయి, ఫస్ట్ మీతో మాట్లాడడం కాదు, ఫస్ట్ తనని అరెస్ట్ చేయాలి, కానిస్టేబుల్స్ అరెస్ట్ అని చెప్పి అంటాడు. ఇంకా కానిస్టేబుల్స్ కూడా ఈయనని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. అప్పుడు రిపోర్టర్ అంటారు, ఇలా పెద్ద కొడుకేమో ఇలా అంటున్నారు, మీరేమో ఇలా అంటున్నారు, ఏది నిజము అంటే, మేము ఇన్వెస్టిగేషన్ చేసింది మాకు నిజాలు తెలుసు, మీరు ఎవరు నంబరని సాక్ష్యాలన్నీ మేము ఏవీలో ప్రజెంట్ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాము అంటారు.
ఇంకా ఏసీపీ రవి ఇంకొక కానిస్టేబుల్‌కి ఏవి రిప్రజెంట్ చేయండి, వీళ్ళందరికీ చూపించండి అని చెప్తారు. ఇంకా రవి చెప్పినట్టు ఇంకా కానిస్టేబుల్ కూడా ఏవిని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఇంకా అందరూ ఫేసుల్లో షాక్ అనమాట. ఏంటి అని చెప్పి మైండ్ బ్లో అయిపోతుంది. అందరి ఫేసుల్లో క్వెషన్ మార్క్స్ ఉంటాయి. అసలు ఆ ఈవీలో ఏముంది? ఏం చూసి వాళ్ళందరి ఫేసుల్లో క్వెషన్ మార్క్స్ వచ్చాయి అని మీరు తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. సో చూసారు కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఐ రెక్కిన్ ఛానల్. థ్యాంక్ యూ.